గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ప్రాబ్లం చూడండి. సై 3 to 1 ఆర్బిటాల్ అంట. సై వాల్యూ ఎంత అన్నారు? 3 to 1. అయితే ఏమడిగాడు? ద సమ్ ఆఫ్ యాంగులర్ మూమెంటమ్ స్పెరికల్ నోడ్స్ యాంగులర్ నోడ్స్ చెప్పుకుంటున్నాడు ఇక్కడ. అంటే యాంగులర్ నోడ్స్ సమ్ ఆఫ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీరు యాంగులర్ మూమెంటమ్ స్పెరికల్ నోడ్స్ యాంగులర్ నోడ్స్ వీటిని కంబైన్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ సై వాల్యూ ఎంత అని చెప్పాడు? 3 to 1 అంతేగా చెప్పింది. సై వాల్యూ అని చెప్పాడు 3 to 1 అని చెప్పాడు. అంతేగా ఇక్కడ చెప్పింది సై వాల్యూ 3 to 1 అంటే ఎన్ వాల్యూ ఎంత అంటే 3, ఎల్ వాల్యూ ఎంత అంటే 2, ఎం వాల్యూ ఎంత అంటే 1 అని అర్థం ఇక్కడ మీకు. ఓకేనా? ఇప్పుడు యాంగులర్ మూమెంటమ్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ మీరు యాంగులర్ మూమెంటమ్ అది ఇక్కడ ఫస్ట్ అడిగింది. సో యాంగులర్ మూమెంటమ్ ఎలా కనుక్కుంటారు? యాంగులర్ మూమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు h/2π రూట్ ఎల్ ఇంటూ ఎల్ ప్లస్ 1. అయితే ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 వాల్యూలు అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే h/2π. ఓకేనా? h/2π 2 into 2 plus 1 అంతే కదా. అప్పుడు ఏమొస్తుంది? హెచ్ వాల్యూ √6h/2π. సరే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? స్పెరికల్ నోడ్స్ కనుక్కోమన్నాడుగా. స్పెరికల్ నోడ్స్ మీరు ఎలా కనుక్కుంటారంటే స్పెరికల్ నోడ్స్ ఈక్వల్ టు స్పెరికల్ నోడ్స్ అన్నా మీరు రేడియల్ నోడ్స్ కన్నా ఒకటే ఫార్ములా. స్పెరికల్ నోడ్స్ కన్నా రేడియల్ నోడ్స్ అన్నా ఒకటే ఫార్ములా. n మైనస్ ఎల్ మైనస్ 1. ఎన్ వాల్యూ ఎంత? 3, ఎల్ వాల్యూ ఎంత? 2. ఓకేనా? 1 అంతే కదా. ఇప్పుడు మీరు ఎలా తీసుకోవచ్చు? 0. స్పెరికల్ నోడ్స్ 0. ఇక్కడ అంటే ఇంకా మిగిలిపోయింది యాంగులర్ నోడ్. యాంగులర్ నోడ్ ఈక్వల్ టు ఎల్. యాంగులర్ నోడ్ ఈక్వల్ టు ఎల్. ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత? క్వశ్చన్ ఉంది కదా 2. సో మొత్తం యాడ్ చేయమన్నాడుగా. అంటే సమ్ ఆఫ్ ఆల్ ది ఎబోవ్ వాల్యూస్. అప్పుడు మీరు ఎలా తీసుకోవచ్చు? రూట్ ఈజ్ ఈక్వల్ టు √6h/2π ప్లస్ 2. మళ్ళీ రాసుకోవచ్చు √6 ఏం తీసుకుంటారు? 6h/2π ఇంటూ 2 ఎంత ఇస్తుంది? 4π అంతే కదా, బై 2π. ఇది ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ.